Hi students, in this video I have explained exercise questions which have been given at the end of the chapter The Human Eye and the Colorful World from 10th class Physical Science new textbook. And also I have done same type of videos for the chapter Light and Electricity, and you can watch the videos through the link which is given in the description box. Let us see first question. The human eye can focus on objects at different distances by adjusting the focal length of the eye lens. This is due to. See ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ ప్రెస్బయోపియా, అకామిడేషన్, నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ ఇచ్చినాడు. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్ ఒకసారి చూడండి. అడ్జస్టింగ్ ద focal length of eye lens. See, adjusting the focal length of eye lens, it is nothing but accommodation of the lens. See, accommodation అంటే focal length adjust కావడం అంటే by the action of ciliary muscle sometimes focal length of the eye lens increases and sometimes it decreases. So adjusting the focal length of the eye lens, so this is due to the accommodation of the eye lens by the action of the ciliary muscles. So next second question. The human eye forms the image of an object at its. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ముందు let us see one diagram here. See, this is the eye diagram. సో ఇక్కడ కార్నియా అంటే it is nothing but one outer protective membrane which is white in color. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో that is nothing but కార్నియా. ఇదేమో కార్నియా అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ఐరిస్? ఐరిస్ ఇస్ ద సర్క్యులర్ డయాఫ్రమ్. ఈ సర్క్యులర్ డయాఫ్రమ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఐరిస్ అంటాం. అండ్ ఐస్ కి మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కలర్స్ ఆర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద ఐరిస్ అన్నమాట. సో ఇది సర్క్యులర్ డయాఫ్రమ్ అంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ ఐరిస్. సో ఈ సర్క్యులర్ డయాఫ్రమ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఐరిస్ అంటాం. అండ్ నెక్స్ట్ ప్యూపిల్ అంటే ఈ బ్లాక్ కలర్ ఏదైతే హోల్ కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ అస్ ప్యూపిల్. అండ్ త్రూ దిస్ ప్యూపిల్ ఓన్లీ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద ఐ. సో ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంది, బ్లాక్ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది అంటే బికాజ్ లైట్ ఎంటర్స్ హియర్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్, కాబట్టి ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ ఈ ప్యూపిల్ సైజ్ వచ్చేసి ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద ఐరిస్ అన్నమాట. అంటే ఐరిస్ ఎక్స్పాండ్ అవుతూ ఐరిస్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఐరిస్. సో ఇకపోతే రెటీనా. సో ఈ రెటీనా ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్క్రీన్ అన్నమాట. సో స్క్రీన్ పైన మనకు ఏ విధంగా ఇమేజెస్ క్యాప్చర్ చేయొచ్చో ఇన్ ద సేమ్ వే ఇన్సైడ్ ద ఐ. సో రెటీనా యాక్ట్స్ లైక్ ఏ స్క్రీన్ అండ్ డెఫినెట్లీ ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఇట్స్ రెటీనా. సో రెటీనా దగ్గర ఇమేజ్ ఫార్మ్ అయితేనే అప్పుడు మనం ఆ ఇమేజ్ ని క్లియర్ గా చూడగలుగుతాం. సో నెక్స్ట్ లెట్ us move to third question. The least distance of distinct vision for a young adult with normal vision is about. See, ఇది క్లియర్ గా మనకు 25 సెంటీమీటర్స్ అండి. 25 సెంటీమీటర్స్ దగ్గర మనకు ఆబ్జెక్ట్ మినిమం డిస్టెన్స్ టు సీ ద డిస్టెంట్ విజన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 25 సెంటీమీటర్స్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో దీన్ని మనం ఈ 25 సెంటీమీటర్స్ ని కూడా మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నియర్ పాయింట్. సో ఈ నియర్ పాయింట్ అనేది ఏమంటే ఎగ్జాక్ట్లీ మనం 25 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే దాని యొక్క డిస్టింక్ట్ ఇమేజ్ మనకు రెటీనా పైన ఏర్పడుతుంది అనమాట. 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ ఒకవేళ మనం పెట్టుకుని ఆబ్జెక్ట్ ని చూస్తే ఆ ఇమేజ్ క్లారిటీగా ఉండదు అండ్ ఆల్సో ఇట్ కాజెస్ మోర్ స్ట్రెయిన్ ఫర్ ద ఐస్. సో ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ ఈజ్ అబౌట్ 25 centimeters. So for third one, C is the correct answer. Now let us move to fourth question. The change in focal length of an eye lens is caused by the action of. సో ఇందాక మనం ఫస్ట్ బ్లాంక్ లో అకామిడేషన్ అని ఏదైతే మనం చదివినామో దట్ అకామిడేషన్ ఇట్ ఈస్ కాస్డ్ బై ద అకామిడేషన్ అంటే అడ్జస్టింగ్ ఆఫ్ ఫోకల్ లెంత్. మళ్ళీ ఇక్కడ చూడండి ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ కాస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సీలియరీ మజిల్స్. సో మళ్ళీ దీన్ని ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్ us see this figure. ఇక్కడ చూడండి, ఇక్కడ సీలియరీ మజిల్స్ ఇక్కడ రిలాక్స్ అవుతుంది. సో వెన్ సీలియరీ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు ఇక్కడ ఫోకల్ లెంత్ చూడండి లెన్స్ ఫ్లాటెన్స్ అంటే ఫోకల్ లెంత్ ఏమవుతుంది, ఫోకల్ లెంత్ వచ్చేసి మనకు ఇంక్రీజ్ అవుతుంది. మాక్సిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. సో ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, లెన్స్ ఫ్లాట్ గా మారి వెన్ సీలియరీ మజిల్స్ రిలాక్సెస్. సో వెన్ సీలియరీ మజిల్స్ కాంట్రాక్ట్స్, ఇక్కడ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి లెన్స్ బికమ్స్ గ్లోబులర్ అంటే లెన్స్ కర్వేచర్ పెరుగుతుంది. దీని యొక్క
ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందంటే ఈ సిచ్యుయేషన్ లో ఫోకల్ లెంత్ చాలా తక్కువగా మినిమం ఉంటుంది. సో వెన్ ciliary muscles relaxes, focal length becomes maximum and lens it becomes flattens. So when ciliary muscles contracts, focal length minimum ఉంటుంది, కర్వేచర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ is caused by the action of, definitely it is nothing but ciliary muscles అనమాట. Now let us move to fifth question. A person needs a lens of power minus 5.5 diopters for correcting his distant vision. For correcting his near vision, he needs a lens of power plus 1.5 diopter. So what is the focal length of the lens required for correcting distant vision and near vision? So ఇక్కడ చూడండి మనకు టూ టైప్స్ ఆఫ్ లెన్స్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క పవర్స్ మైనస్ 5.5 diopters ఈజ్ వన్ టైప్ ఆఫ్ లెన్స్ అండ్ ప్లస్ 1.5 diopter ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ లెన్స్. మరి ఇక్కడ డిస్టెంట్ విజన్ నియర్ విజన్ కరెక్ట్ చేయాలంటే ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? జస్ట్ ఇఫ్ యూ నో ద రిలేషన్, ఇప్పుడు మనకు పవర్ కి ఫోకల్ లెంత్ కి ఉన్న రిలేషన్ ఒకవేళ మనకు తెలిస్తే ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సి వి నో పవర్ ఇస్ ఈక్వల్ టు 1 by ఫోకల్ లెంత్. సో వెన్ ఫోకల్ లెంత్ మీటర్స్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనేది వాడతాం. సో నా ఇక్కడ చూడండి పవర్. సో ఫస్ట్ P1 వాట్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం మైనస్ 5.5 diopters. మళ్ళీ దీన్ని మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే we get focal length for correcting distant vision. Now P is equal to 1 by F. So ఇక్కడ నుంచి F is equal to we get 1 by P. So that is equal to 1 by P. ఇక్కడ P వచ్చేసి minus 5.5 diopter. So minus 5.5. సో దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేస్తే we get minus 10 by 55. సో దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ వి గెట్ 0.181 meters, ఆర్ దీన్ని సెంటీమీటర్స్ లో రాస్తే 18.1 centimeters. సో దిస్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో టు కరెక్ట్ డిస్టెంట్ విజన్. సో డిస్టెంట్ విజన్ కరెక్ట్ చేయడానికి ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? 0.181 meters అని ఉండొచ్చు, లేదా 18.1 centimeters. Now let us see what is the focal length of the lens required to correct near vision. So ikkada again the same formula we have to use. P is equal to 1 by F. So F, if it is taken in meters. Now here what is P2 given here? Plus 1.5 diopter. So same formula. So P is equal to 1 by F. So that implies F is equal to 1 by P. మళ్ళీ ఇక్కడ P అంటే plus 1.5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 by 15. మరి దీన్ని మీరు సింప్లిఫై చేస్తే we get 0.666 meters, or if you write the same value in centimeters we get 66.6 centimeters. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడేమో ఫోకల్ లెంత్. సో హియర్ వి గాట్ నెగిటివ్ ఫోకల్ లెంత్ అండి, ఇక్కడ మైనస్ 18.1. సో ఇక్కడ ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంది. సో ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ లెన్స్. ఇక్కడ ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్. సో ఇట్ ఈస్ యూస్ టు కరెక్ట్ కాన్కేవ్ లెన్స్. ఇట్ ఈస్ యూస్ టు కరెక్ట్ వాట్ అంటే మయోపియా. ఎస్, కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈస్ యూస్ టు కరెక్ట్ hypermetropia. Let us see sixth question. The far point of a myopic person is 80 centimeters in front of the eye. What is the nature and power of the lens required to correct the problem? So ఇక్కడ క్వశ్చన్ లో మనకు ఏమి ఇచ్చినాడు? మయోపిక్ పర్సన్ అంటే ద పర్సన్ ఇస్ సఫరింగ్ విత్ మయోపియా. మయోపియా అంటే ఏమండి? మయోపియా అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ సైట్ డిఫెక్ట్ అండ్ షార్ట్ సైటెడ్నెస్. అంటే మయోపియాతో బాధపడే వ్యక్తులకు దగ్గరగా ఉండే వస్తువులు కనిపిస్తాయి, దూరంగా ఉండే వస్తువులు కనపడవు. సో ఫార్ సైట్ డిఫెక్ట్ అంటాము, లేదా నియర్ సైటెడ్నెస్ అంటాము. నౌ వాట్ హీస్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద నేచర్ అండ్ పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ ద ప్రాబ్లం. సో పవర్ ఆఫ్ ది లెన్స్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది లెన్స్? సో మనకు పవర్ కావాలి అంటే డెఫినెట్లీ వీ షుడ్ రిక్వైర్ ఫోకల్ లెంత్. మళ్ళీ ఇక్కడ ఫార్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది, ఫోకల్ లెంత్ అయితే ఇవ్వలేదు. సో హౌ టు ఫైండ్ ఫోకల్ లెంత్? సో ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ముందు లెట్ us try to understand what is myopia defect with the help of a small diagram. Yes, ఒకసారి ఇక్కడ చూడండి.
ఇక్కడ టూ ఫిగర్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఫిగర్ వచ్చేసి నార్మల్ ఐ అన్నమాట. అంటే నార్మల్ ఐకి సో ఫర్ ఎవరీ నార్మల్ ఐ సే నియర్ పాయింట్ అనేది ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ 25 సెంటీమీటర్స్. అంటే మనకు నార్మల్ ఐ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ క్లియర్ గా చూడాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి ఫ్రమ్ ద ఐ, ఇట్ షుడ్ బి 25 సెంటీమీటర్స్. ఇది అందరికీ కామన్ మీన్స్ ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఫర్ నార్మల్ ఐ ఎటువంటి డిఫెక్ట్ లేని వ్యక్తులకి నియర్ పాయింట్ ఇస్ 25 సెంటీమీటర్స్. నో వాట్ ఈస్ ద ఫార్ పాయింట్ అంటే ఎంత దూరం నుంచి ఆబ్జెక్ట్ ఉన్నా, ఎంత దూరంలో ఆబ్జెక్ట్ ఉన్నా క్లియర్ గా ఇమేజ్ చూడాలి అంటే సో దాన్ని మనం ఫార్ పాయింట్ అంటాం. సో ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫార్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిట్ అన్నమాట. ఫార్ పాయింట్ ఈస్ వాట్, ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో కూడా మనకు ఆబ్జెక్ట్ ఉంచితే దట్ ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటినా. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ నుంచి వచ్చే లైట్ రేస్ ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎటువంటి డిఫెక్ట్ లేని వ్యక్తులకి ఏమవుతుందంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ రెటినా పైన ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో వీళ్ళకి ఎటువంటి డిఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఈ ఇన్ఫినిటీ నుంచి వచ్చే లైట్ రేస్ అంటే చాలా దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్, ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ దోస్ ఆబ్జెక్ట్స్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫాల్స్ ఆన్ ద రెటినా, అంటే రెటినా కంటే ముందు ఫామ్ అయితే అటువంటి డిఫెక్ట్ ని మనం ఏమంటామంటే మయోపియా అంటాం. సో మరి ఈ మయోపియాని ఏ విధంగా కరెక్ట్ చేయాలనేది లెట్ us see with the help of another diagram. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి ఏదైతే ఉందో, సో ఇక్కడ ద పీపుల్ సఫరింగ్ విత్ మయోపియా అంటే మయోపియా డిఫెక్ట్ ఉండే వాళ్ళకి సో ద లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిట్ ఆబ్జెక్ట్, అంటే ఇన్ఫినిటీ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సో డెఫినెట్లీ ఇక్కడ చూడండి మీరు రెటినా ఇక్కడ ఉంది, రెటినా ఇస్ హియర్ బట్ ద ఇమేజ్ ఇస్ నాట్ ఫార్మ్ ఆన్ ద రెటినా. ఈ రెటినా కంటే ముందే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటినా ఓన్లీ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. కాబట్టి వీళ్ళకి ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ క్లియర్ గా ఉండదు, ఇట్ అపియర్స్ యాజ్ ఎ బ్లర్డ్ ఇమేజ్. సో వీళ్ళకు ఇటువంటి వాళ్ళు దే ఆర్ సఫరింగ్ విత్ ద డిఫెక్ట్ కాల్డ్ మయోపియా. సో దీన్ని మనం మయోపిక్ ఐ అంటాం. అంటే ఇక్కడ వీళ్ళకు ఇన్ఫినిటీ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ దే కన్వర్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటినా సో దట్ దే విల్ నాట్ హ్యావ్ ద క్లియర్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో కాబట్టి వీళ్ళకి ఫార్ పాయింట్ అనేది ఉంటుంది. ఫార్ పాయింట్ అంటే ఇది అనమాట, ఇక్కడ ఓ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మాక్సిమం డిస్టెన్స్ అట్ విచ్ ద ఐ లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆన్ ద రెటినా. అంటే ఇప్పుడు ఇక్కడ దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ వీళ్ళకి కనపడవు అనమాట, వీళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఫార్ పాయింట్ అనమాట. ఈ ఫార్ పాయింట్ కి ఇక్కడ ఎక్కడన్నా ఆబ్జెక్ట్ ఉందని వీళ్ళకి కనపడదు. సో ఈ ఆబ్జెక్ట్స్ అంతా ఫార్ పాయింట్ దగ్గరికి తీసుకొని రావాలి. సో ఇక్కడ చూడండి మీరు సెకండ్ ఫిగర్ ఒకసారి మీరు చూస్తే ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే డెఫినెట్లీ అదేమవుతుందంటే ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా అండ్ దే క్యాన్ సీ ద దిస్ ఆబ్జెక్ట్ క్లియర్లీ. అంటే ఫార్ పాయింట్ దగ్గర ఉంటే మాత్రమే ఈ ఐ లెన్స్ ఏం చేస్తుంది, ఇట్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద రెటినా. సో బియాండ్ ద ఫార్ పాయింట్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ దేర్ దెన్ ఇట్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటినా, ఈ ఫస్ట్ ఫిగర్ లో ఉన్నట్లు. సో ఇటువంటి వాళ్ళు మయోపియా అనే ఐ డిఫెక్ట్ తో సఫర్ అవుతూ ఉంటారని మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ వీళ్ళకి ఈ డిఫెక్ట్ ఏ విధంగా కరెక్ట్ చేయాలంటే బై యూజింగ్ వన్ సూటబుల్ కాన్కేవ్ లెన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఉంది కదా, ఈ కాన్కేవ్ లెన్స్ వాడి సో వాట్ వీఆర్ డూయింగ్, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉండే ఆబ్జెక్ట్ దాని యొక్క ఇమేజ్ ఫార్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్. సో మయోపియా డిఫెక్ట్ ఇట్ ఈస్ కరెక్టెడ్ బై యూజింగ్ బై కాన్కేవ్ లెన్స్. సో ఆ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని వీఆర్ మేకింగ్ ఇట్ టు ఫాల్ అట్ ద ఫార్ పాయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్. అంటే ఇప్పుడు ఈ బై కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ ఫార్ పాయింట్. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ బై కాన్కేవ్ లెన్స్ ఏదైతే వాడుతున్నామో ఇక్కడ డిఫెక్ట్ కరెక్ట్ చేయడానికి మరి దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ ది ఫార్ పాయింట్. అంటే ఫార్ పాయింట్ ఎంత ఉంటుందో, సో ఇక్కడ మన క్వశ్చన్ లో ఫార్ పాయింట్ ఎంత ఇవ్వడం జరిగింది, ఇట్ ఈస్ 80 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి అంటే ఫోకల్ లెంత్ ఇట్ షుడ్ బి -80 సెంటీమీటర్స్. అంటే 80 సెంటీమీటర్స్ కలిగిన ఫోకల్ లెంత్ కలిగిన లెన్స్ మనం వాడితే ఈ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఎందుకు ఈ ఫార్ పాయింట్ ఎందుకు ఫోకల్ లెంత్ ఉండాలంటే మనకు ఈ లెన్స్ ఫార్ములా ఉంది కదా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v - 1/u. సో ఈ ఫార్ములాలో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ, ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి ఫార్ పాయింట్. సో
అలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వచ్చేస్తుంది. డి నథింగ్ బట్ ఫార్ పాయింట్, ఇక్కడ మనకు ఓ ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా ఒకటి ఏమర్థం అవుతుందంటే ఫార్ పాయింట్ ఎంతన్నా ఉండని, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్, అంటే ఆ ఫోకల్ లెంత్ కలిగిన లెన్స్ మనం యూజ్ చేస్తే ఆ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫార్ పాయింట్ 80 సెంటీమీటర్స్ కాబట్టి అది బై కాన్కేవ్ లెన్స్ కాబట్టి దాని ఫోకల్ లెంత్ నెగటివ్ ఉంటుంది. సో మైనస్ 80 సెంటీమీటర్స్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఇప్పుడు మనకు ఫోకల్ లెంత్ అయితే తెలిసిపోయింది. సో పవర్ కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. సో హౌ టు ఫైండ్ పవర్? సో వీ నో ద ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫోకల్ లెంత్ సెంటీమీటర్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి we use the formula 100 by f when f is in centimeters. So if you substitute focal length in this formula, P is equal to 100 by f, that is minus 80 centimeters. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు మైనస్ 1.25 డయాప్టర్స్ వస్తుంది. అంటే టు కరెక్ట్ ద డిఫెక్ట్, సో వీ హ్యావ్ టు యూజ్ ద power, we have to use the lens of power minus 1.25 diopters అన్నమాట. సో ఈ పవర్ కలిగిన లెన్స్ మనం వాడితే ఈ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేచర్ ఆఫ్ ది లెన్స్, నేచర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బైకాన్కేవ్ లెన్స్ అన్నమాట, బైకాన్కేవ్ లెన్స్. నౌ లెట్ us see seventh question. Make a diagram to show how hypermetropia is corrected. The near point of a hypermetropic eye is 1 meter. What is the power of the lens required to correct this defect? Assume that the near point of the normal eye is 25 centimeters. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో హైపర్మెట్రోపియా, ఇక్కడ మనకు ప్రాబ్లంలో హైపర్మెట్రోపియా గురించి ఇచ్చినాడు. అంటే హైపర్మెట్రోపియా అంటే ద పీపుల్ సఫరింగ్ విత్ హైపర్మెట్రోపియా దే కెనాట్ సీ ద నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ దే క్యాన్ సీ ద ఫార్ అవే ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. అంటే దగ్గరగా ఉండే వస్తువులు వీళ్ళకి కనపడవు, దూరంగా ఉండే వస్తువులు కనిపిస్తాయి అన్నమాట హైపర్మెట్రోపియా డిఫెక్ట్ తో బాధపడే వ్యక్తులకు. మళ్ళీ ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, సేమ్ వీ హ్యావ్ టు ఫైండ్ పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్. సో ఇక్కడ నియర్ పాయింట్ ఎంత ఇచ్చినాడు, 1 మీటర్ ఇచ్చినాడు. సో బిఫోర్ దట్ ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ఈ యొక్క డిఫెక్ట్ ని మనము ఏ విధంగా కరెక్ట్ చేస్తామో చూపిమంటున్నాడు. కాబట్టి లెట్ us ట్రై టు డయాగ్రామ్ హియర్ ఫస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఫిగర్ లో దిస్ ఎన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నార్మల్ నియర్ పాయింట్, ఇట్ ఈస్ 25 సెంటీమీటర్స్. సో ఇది నియర్ పాయింట్ అన్నమాట. నియర్ పాయింట్ అంటే ఇది ఎవరికి, ద పీపుల్ హూ ఆర్ నాట్ సఫరింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫెక్ట్. ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఫర్ నార్మల్ హెల్దీ ఐ నియర్ పాయింట్ ఇస్ 25 సెంటీమీటర్స్. బట్ హియర్ ఈ డిఫెక్ట్ ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే హైపర్మెట్రోపియా. సో హైపర్మెట్రోపియాతో బాధపడే వ్యక్తులకు ఏమవుతుందంటే నియర్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే సో ఇట్స్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ ద రెటినా. సో ఇక్కడ రెటినా ఉంటుంది కానీ రెటినా కంటే వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి దే కెనాట్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. అంటే ఇక్కడ దగ్గరగా ఉండే వస్తువులు వాళ్ళకి కనపడం అనమాట. అంటే నియర్ పాయింట్ దగ్గర ఉంచితే దే కెనాట్ సీ ద ఆబ్జెక్ట్. వీళ్ళకు నియర్ పాయింట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ 25 కంటే ఎక్కువ, ఇదర్ 50, 75 ఆర్ 100 సెంటీమీటర్స్, కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈస్ ద నియర్ పాయింట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ హైపర్మెట్రోపియా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే డెఫినెట్ గా దాని ఇమేజ్ అనేది రెటినా పైన ఫామ్ అయి అప్పుడు ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ అతనికి క్లియర్ గా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ ని ఇక్కడికి మనం తీసుకొని రావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ వన్ సూటబుల్ బై కాన్వెక్స్ లెన్స్. ఈ బై కాన్వెక్స్ లెన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే వీ క్యాన్ మేక్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ఫాల్ ఎగ్జాక్ట్లీ అట్ ద నియర్ పాయింట్. అంటే ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్, ఇది ఈ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ సో ఇక్కడ ఫామ్ అయ్యేటట్టు ఒక బై కాన్వెక్స్ లెన్స్ వాడుతున్నాం. సో బై యూజింగ్ దిస్ బై కాన్వెక్స్ లెన్స్ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇమేజ్ becomes object for the eye lens and final image is formed on the retina, and in this way this hypermetropia eye defect is corrected. సరే ఇదంతా బాగుంది. మళ్ళీ ఇక్కడ నియర్ పాయింట్ 1 మీటర్ అన్నప్పుడు how do we find the focal length? So focal length we can find by using the formula, lens formula, that is 1 by f is equal to 1 by v minus 1 by u. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ v
how much and object distance u how much. సో ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ నియర్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఏర్పడాలి. ఫర్ దిస్ బై కాన్వెక్స్ లెన్స్ this is the object distance అంటే 25 centimeters is the object distance. This is the object distance 25 centimeters and image distance is nothing but near point. So near point ఎంత ఉంది ఇక్కడ 1 meter. So 1 meter near point is the image distance అంటే 1 meter అంటే nothing but 100 centimeters. సో సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేస్తే రెండింటి కూడా మనకు నెగిటివ్ సైన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ బోత్ వీ హ్యావ్ టు యూస్ నెగిటివ్ సైన్. సో హియర్ వి ఇమేజ్ డిస్టెన్స్ is equal to minus 100 centimeters and object distance nothing but minus 25 centimeters, that is near point అంటే near point for normal human being అన్నమాట. సో if you substitute these values, so 1 by f is equal to minus 1 by 100 minus 1 by minus 25. So that is equal to minus 1 by 100 plus 1 by 25. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే వాట్ we get how much 75 by 2500. సో ఫైనల్ గా we get 3 by 100. సో f is equal to 33.33 centimeters. సో this is the required focal length of this biconvex lens. ఇప్పుడు మనకు ఫోకల్ లెంత్ అయితే వచ్చేసింది. సో we have to find power of the lens. సో power is equal to 1 by f. సో 1 by f or ఇది సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి ఫోకల్ లెంత్. సో వీ క్యాన్ యూజ్ ద ఫార్ములా 100 by f సెంటీమీటర్స్ లో ఉన్నప్పుడు. సో పవర్ p is equal to 100 by 33.33 centimeters, that is focal length. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్మోస్ట్ వీ గెట్ హౌ మచ్ 3.0 diopters. అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు నెగిటివ్ సైన్ లేదు కాబట్టి ఇక్కడ we are using biconvex lens. So power is equal to plus 3.0 diopters. So ఈ పవర్ కలిగిన లెన్స్ వాడితే definitely we can correct this hypermetropia eye defect. Let us see 8th question. Why is a normal eye not able to see clearly the objects placed closer than 25 centimeters? సో ఇక్కడ మనకు నార్మల్ ఐ 25 centimeters కంటే క్లోజ్ గా ఆబ్జెక్ట్స్ ఉంచితే ఎందుకు చూడలేదు, వై ఇట్ ఫీల్స్ డిఫికల్టీ అంటే మనకు ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2.5 centimeters. ఇట్ ఈస్ 2.5 centimeters. మళ్ళీ మినిమం ఫోకల్ లెంత్ ఎంత అండి అంటే మినిమం ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ 2.27 centimeters. సో దిస్ ఈస్ ద న్యాచురల్ రేంజ్ of the focal length of the eye lens అంటే maximum 2.5 centimeters, minimum 2.27 centimeters. So let us try to understand this with the help of one small diagram. So ఇది eye lens, ఇక్కడ eye lens ఉంది. So ఇక్కడ object, let us place one object at 25 centimeters. So this distance is 25 centimeters. So this is the near point, least distance of distant vision. So question లో ఏం అడుగుతున్నాడు 25 centimeters కంటే తక్కువ డిస్టెన్స్ లో ఇక్కడ ఎనీ ప్లేస్ ఇక్కడ ఎక్కడైనా ఆబ్జెక్ట్ ఉంచితే వై ద నార్మల్ ఐ కెనాట్ బి నాట్ ఏబుల్ టు సీ క్లియర్లీ అంటే సో ఇక్కడ మనకు రెటీనా ఉంటుందండి, ఇక్కడ రెటీనా ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ రెటీనా అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఇట్ ఈస్ నథింగ్ బట్ 2.5 centimeters. ఈ 2.5 centimeters. మళ్ళీ ఇప్పుడు మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఇస్ 2.5 centimeters. అంటే ఇది ఎప్పుడు whenever we see the distant object అంటే దూరంగా ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ మాక్సిమం 2.5 centimeters కి అడ్జస్ట్ అవుతుంది. whenever we see the nearer objects the focal length of the eye lens changes to minimum value, that is 2.27 centimeters. అంటే మినిమం ఫోకల్ లెంత్ ఎప్పుడు ఉంటుందంటే whenever the object is at 25 centimeters distance. మళ్ళీ దీనికంటే తక్కువ డిస్టెన్స్ లో ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంచితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 20 centimeters దగ్గర we have placed one object. For example 20 centimeters దగ్గర ఒక ఆబ్జెక్ట్ ని ఉంచినాం అనుకుందాం. we have placed one object at a distance of 20 centimeters. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూడండి, by using lens formula 1 by f is equal to 1 by v minus 1 by u. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ మారదండి. ఇమేజ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ 2.5 centimeters and as per sign convention rule we have to take it as a positive. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్
it is 20 centimeters. So object distance as per sign convention rule we have to take minus 20 centimeters. మళ్ళీ ఈ VU if we substitute in this formula, so ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 1/2.5 minus 1/-20, that is equal to 1/2.5 plus 1/20. సో చాలా క్యాలిక్యులేషన్స్ మనం చేసాము, మీరు కూడా ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చేయండి ఆన్ యువర్ ఓన్. సో ఇఫ్ వి do this calculation, finally we get focal length value as 2.22 centimeters. So this is abnormal అండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి మినిమం ఫోకల్ లెంత్, న్యాచురల్ గా మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎంత 2.27 సెంటీమీటర్స్. కానీ ఆబ్జెక్ట్ మనం 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ లో ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంచితే మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది, 2.22 centimeters. So this is highly impossible and also our eye feels somewhat difficulty in able to see those objects. కాబట్టి మినిమం డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ ఉండాలి, మాక్సిమం ఇన్ఫినిటీ ఎంతన్నా ఉండొచ్చు ఫర్ ఏ నార్మల్ ఐ. సో మనం 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ పెడితే ఫోకల్ లెంత్ 2.22 సెంటీమీటర్స్ వస్తుంది. సో విచ్ కెనాట్ బి అడ్జస్టెడ్ బై ద ఐ. సో మినిమం ఫోకల్ లెంత్ 2.27 కాబట్టి we should not keep the object less than 25 centimeters distance. So this is the explanation for this question. Let us move to 9th question. So what happens to the image distance in the eye when we increase the distance of an object from the eye? So image distance అనేది మారదండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఐ లెన్స్. సో చాలా డయాగ్రామ్స్ మనం చూసాము. సో ఐ లెన్స్ లో సో ఇక్కడ రెటినా ఉంటుంది, రెటినా దట్ ఈస్ ఫిక్స్డ్ డిస్టెన్స్ అండి. దిస్ ఈస్ నథింగ్ బట్ 2.5 సెంటీమీటర్స్. సో మీరు మినిమం డిస్టెన్స్ అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్ నుండి wherever you keep at infinity, so ఈ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ చేంజ్ అవుతుంది బై ద యాక్షన్ ఆఫ్ సిలియరీ మజిల్స్. ఫోకల్ లెంత్ మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూకి వెళ్తుంది, అంతేగాని ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద లెన్స్ అనేది ఇది చేంజ్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ డిస్టెన్స్ అనమాట 2.5 సెంటీమీటర్స్. వై? బికాస్ ద ఐ లెన్స్ విల్ చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ even when the object is at distant place or nearer place. So that's why whenever we increase the distance of the object from the eye, the image distance is not going to change. It is a fixed value, that is 2.5 centimeters. So thank you for watching this video.